యాజమాన్యాన్ని కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ నా ఆశీర్వచనాలు. సమయం తక్కువగా ఉంది. నేను మళ్ళా విజయవాడకి వెళ్ళి ఒక కార్యక్రమంలో పాల్గొవాలి. అందువల్ల ఎక్కువ సమయం తీసుకొని నేను జీవితంలో అందరికీ సమయ పాలన చాలా అవసరం. రెండవది క్రమశిక్షణ ఇంకా అవసరం. మూడవది కష్టపడి పనిచేసేటికి అలవాటు. ఈ మూడు ఉంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. పిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒక మంచి శుభ కార్యక్రమం సందర్భంగా చారిత్రాత్మక పట్టణమైన నరసరావుపేటకు రావడం, అది కూడా జిల్లా కేంద్రం అయిన తర్వాత మొదటిసారిగా ఒక మంచి విద్యా సంస్థకు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం, పాత మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. విద్యా సంస్థ ప్రారంభించడం అనేది ఎంతో శుభకార్యం. గుడి ఎంత పవిత్రమైందో బడి కూడా అంత పవిత్రమైంది. గుడిలో జ్ఞానోదయ ప్రసాదానికి దేవుడు కొలువై ఉంటే బడిలో కూడా దైవ సమానులైన గురువులు మన శిష్యుల్లో జ్ఞానాంకురాలను నాటే పవిత్ర బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. అందుకని ఈ విద్యా సంస్థ దాన్ని మరింత పెంచుకుందామనే ఆలోచన కాకుండా ప్రయత్నం చేయడం, వారికి వదమర్చి నిద్రపోతున్న శ్రీరాముడిని కర్తవ్యోన్ముఖుని చేయడానికి గురువు విశ్వామిత్రుడు మేలుకొరుపుతూ అన్న మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కౌశల్యాతనుడైన ఓ రామ, సూర్యోదయం కాబోతోంది, మనుషులో సింహం వంటి వాడివైన ఓ రామ, త్వరగాదే పవిత్రమైన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉందని ఆ శ్లోకం ఒక అర్థం. ఈ శ్లోకంలో ఎంతో అర్థం దాగి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మన పిల్లలకు కూడా తెలియజెప్పాలి. ఎంత గొప్ప సమర్థుడైన సకల గుణాభిరాముడైన రాముడిని కూడా కర్తవ్య ఉన్ముఖుని చేయడానికి గురువు ప్రేరణ ప్రోత్సాహం అవసరమైంది. అలాగే మీ శిష్యులు ఎంత సమర్థులైన వారు ఉంటారు, కానీ ఆధునిక పోకడల వల్ల టీవీ, మొబైల్ ఉత్తమ మనసులో వస్తుంది. టీవీ అవసరమే, సెల్ ఫోన్ అవసరమే, నెట్ అవసరమే, కానీ అవసరం నుంచి వాడితే తల్లిదండ్రులు పిల్లలందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ అలవాటు ఎట్టయిపోయిందంటే సొంత ఆలోచనలు మానేశారు. సొంత ఏది వచ్చినా మిషన్. ఎంత దూరం అయ్యా నరసరావుపేట నుంచి ఇక్కడ స్కూల్కి ఎంత దూరం అంటే గూగుల్. మీ నాన్న పేరు ఏంటంటే గూగుల్. కొద్ది రోజు పోతే మీ ఆవిడ పేరు ఏంటంటే గూగుల్ చూస్తుంది. ఈ పరిస్థితి రాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటి వల్ల. విజ్ఞానం ఎంతో ముఖ్యం. శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం ఇంకా చాలా ముఖ్యం. దానితో పాటు ప్రాపంచిక పరిజ్ఞానాన్ని మన పిల్లలు ముందు అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర నేర్చుకోవాలి. తర్వాత తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి. ఆ తర్వాత పవిత్రమైన గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఆ గురువులను జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని గురువును మర్చిన వాడు మానవుడే కాదు అని చెప్పని. ఈ విషయాలు 5 విషయాలు కూడా పిల్లలందరూ పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మాతృభాష ప్రతి ఒక్కరికి అవసరం, కానీ ఇంగ్లీష్ వాడిగా పిల్లలను తయారు చేయదు. ఇందాక చెప్తున్నాడు, చిన్న విషయం చెప్పరా, మీకు వస్తే ఒక పుష్పగుచ్చం అందజేయండి అంటే ఎలా ఉంటుంది? బొకే ఏమంటే ఏం బొకే? బొకే ఎందుకనడానికి అర్థమవుతుంది మనకు. పిల్ల మన సంపదను హరించు దాకరణ చేయాల్సి ఉంది. ది గ్రేటెడ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అరచం కానీ గుచ్చం కానీ వీరపాండ్య పిల్లలకి ఏతో ముందు భాష నేర్చుకోవాలా, తర్వాత విషయం. ఇది అందరూ గుర్తించాలంటే ఉంచుకోవాలి. ఈ యొక్క పాత ఇంగ్లీష్ విద్య జరగాల, భాషను నేర్చుకోవాలా, దాంతోపాటు ఇంగ్లీష్ భాష. ఈ రామాయణం అది జీవితంలో మంచి నడవడిక. ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఫర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆట మళ్ళీ తిరిగి ఇప్పుడు వస్తాం. సర్వే జనా సుఖినో భవంతించు. సంపాదించిన దాన్ని కాస్త నలుగురితో పెంచుకోకుండా పంచుకుంటే పంచి మాత్రం మనం పోయిన తెలివితేటలను ఆ స్థాయికి చేర్చుకోవాలి. కానీ జన హృదయంలో ఇంకా ఆయన ఉన్నాయి. కాకపోయినా మన స్థాయిలో అందరినీ కోరుతూ ఉన్నాను. గురువు జ్ఞానాన్ని ప్రకాశింపజేసేవాడని మాది. అందుకని మనం ఈ గురువులు
బోధించాల్సిన అవసరాలు కదా, ఇందాక చెప్పారు కదా అపార్ట్మెంట్. అందుకని విద్యా సంస్థలకు తప్పనిసరిగా కొంత ఖాళీ స్థలం ఉండాలా, చెట్లు పెంచే అవకాశం ఉండాలా. మా చిన్నప్పుడు క్రాఫ్ట్ క్లాస్ ఉండేది, క్రాఫ్ట్ క్లాస్. అలాగే మనకి ఇప్పుడు అవన్నీ ఆ క్లాసులని పోయినా అంత చేసి జ్ఞానాన్ని పెంచే రకంగా సౌష్టంగా ఉంటే మానసిక దీనికోసం ఆటల్లో ప్రతి ఒక్కరుగా చెప్పాను, యోగా ఇది నాట్ ఫర్ బాడీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మౌగిడి గారు ప్రపంచ వేదిక మీద చెప్పాడు, ఐక్యరాజ్య సమితి దాన్ని యాక్టివ్ చేస్తున్నారు. మన దేశంలో మనం ఇంకా అడుగు అవుతాం అన్న. రెండవది కాలం చూస్తున్నారు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులు, అరుగులు, ఇంకా రకరకాలన్నీ కూడా పాలిషుడు మరీ బాగా పాలిష్ పెట్టి ఉన్న పరాన్నంతా తీసేసి స్వచ్ఛగా ఉండేటి బియ్యం తింటున్నాం. అందుకని స్వచ్ఛగా తయారవుతున్నాం మనం. కాబట్టి పౌష్టిక ఆహారం చాలా ముఖ్యం. మన దేశంలో ఉన్న ఆహార అలవాట్లు, రుచులు ప్రపంచంలో ఎక్కడ లేవు ఇన్ని ఆహారాలు. మనం చూసాం కదా, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి. మన పాతవన్నీ కొంతమంది అయిన పాత వేసారంటారు. రేపు పాత చింతకాయ పచ్చడిలో ఉండే రుచి ఏం తెలుసు? ఒకసారి వెళ్ళి పాత చింతకాయ పచ్చడి తొక్కు నోటికి రాసుకొని ఒక రానికి రాసుకొని తెలుసు, దాని రుచి అని తెలుసు. దాంతోపాటు మనం నాటుకోడి పులుసు, రాగి ముద్ద కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది. అనేకం ఉన్నాయి. మన వదిలిపెట్టి ఇటు పిజ్జాల వైపు, బర్గర్ల వైపు పరిగెత్తడం. ఆ తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం. ఇంట్లో వంట చేయడం తగ్గిస్తున్నారు కొంతమంది, మంచిది కాదు. వంట ఉంటేనే జంట ఉంటుంది, వంట పోతే జంట విడిపోద్ది భవిష్యత్తులో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అంటే వంట ఆడవాళ్లే చేయాలని కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు. ఎవరు చెప్పారు ఆడవాళ్ళు చేయాలని? నలభీమ పాకం, పాకశాస్త్ర ప్రవీణుడు భీముడు, నలమహారాజు, ఇంకా అనేక మంది పాకశాస్త్రంలో ప్రావీణ్యత కనిపించారు. అందువల్ల మగవాడు కూడా వంట చేసుకోవచ్చు. కానీ వంట ఇళ్ళు అనేది ఒకటి ఉండాలి, పూజా రూమ్ అనేది ఒకటి ఉండాలి. ఏ దేవుడిని పూజించాలి నీ ఇష్టం అది. నేను పరాని దేవుడిని పూజించండి నేను చెప్పను. పూజా రూమ్ అనేది ఒకటి ఉండాలి. చదువుకునేదానికి పట్టణ మందిరం అనేది ఒకటి ఉండాలి. ఆ తర్వాత శయన మందిరం ఉండాలి. కాబట్టి జీవితంలో ఈ చిన్న చిన్న విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ, ఈ సుసంపన్నమైన శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో మనందరం పైకి రావాలంటే మనందరికీ నైపుణ్య అభివృద్ధి రావాలి, స్కిల్ అప్గ్రేడేషన్. ప్రతి ఒక్కరిలో కూడా తెలియదు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీతాబాయ, యాదవ, చాకరి, మంగని, హరిజన, గిరిజన, లంబాడ, ఏ పొలాని కులం, ఏ కులమో తక్కువ కాదు. వాళ్ళలో తెలివి ఉంది. ఆ తెలివికి కాస్త సానబెట్టి స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా వెలుగొంతారు. పిల్లలకు మనం చేయాల్సిన అవసరం అదే అని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఇది ముందుగా మాతృభాషలోనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఇవాళ మన దేశం 3వ పెద్ద ఆర్థిక శక్తిగా తయారు కాబోతుంది. అమెరికా, చైనా ఈ దేశాలతో పోటీ పడే స్థాయికి మనకు వస్తుంది మన దేశం. ప్రధానమంత్రి గారు 3 మాటలు చెప్పాడు: రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద నేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద పర్సన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సొసైటీ. ఈ మార్పు కావాలి. డిజిటల్ నేర్చుకోవాలా. డిజిటల్ దేనికోసం? సులభంగా జనానికి మేలు చేయడం కోసం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నేరుగా నీ స్కాలర్షిప్, నీ పెన్షను, నీ జీతము మధ్యలో అటు ఇటు పోవాల్సిన అవసరం లేకుండా పోయి లైన్లో నిలబడడం, క్యూలో నిలబడడం, స్టాండింగ్ ఇన్ క్యూ, వెయిటింగ్ ఇన్ లైన్, షేకింగ్ హ్యాండ్ అండ్ డూయింగ్ సంథింగ్ ఇన్ బిట్వీన్ హ్యాండ్, అవేం అవసరం లేకుండా నీ డబ్బులు, నీ ఎంటర్టైన్మెంట్ నీకు వచ్చే విధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని పెట్టారు. ఈ డిజిటల్ టెక్నాలజీని దానికి ఉపయోగించుకోవాలి మనం, ప్రజలకు మేలు చేయడానికి. అంతిమ లక్ష్యం సైన్స్ టెక్నాలజీ యొక్క లక్ష్యం ఏంటంటే మేకింగ్ పీపుల్ హ్యాపీ. ప్రజల జీవితం సుఖం చేయాలా. వారికి వివిధ రకాల పోటీలు, శిక్షణ నిర్వహిస్తోంది. మన పాఠశాలలో కూడా వ్యవసాయం, ఇతరత్ర గ్రామీణ రంగాల్లోని సమస్యలకు పరిష్కారం కనుక్కునే విధంగా విద్యార్థులను చిన్ననాటి నుంచే ప్రోత్సహించాలి. అగ్రికల్చర్ ఇస్ అవర్ బేసిక్ కల్చర్, అండర్స్టాండ్ దట్. అది గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం అవుతుంది, అది మన మౌలికమైన యొక్క మన సంస్కృతి. అందుకని వ్యవసాయంలో కూడా మన పిల్లలకి అభిరుచి కల్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరంతో ఉంది. ఈరోజు మనం అందరం కూడా మన సంస్కృతిని గుర్తు చేసుకొని మన పెద్దలను గౌరవిస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ షేర్ అండ్ కేర్తో పాటు
లవ్ అండ్ లివ్ విత్ ద నేచర్. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది. అకాల వర్షాలు రావు, లేదా సునామీలు రావు. ఎందుకంటే మనం ఈ ప్రకృతిని చెడగొడుతున్నాం. అందుకే ఇవన్నీ రకాల ఇబ్బందులు మనకు వస్తున్నాయి. కాబట్టి ప్రకృతితో కలిసి జీవించండి అలవాటు చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించండి. నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచి నేర్పించండి. వారిని నిరుత్సాహపరచొద్దు. సానుకూల మాటలతో ప్రోత్సహించండి. వక్తృత్వ పోటీలో పాల్గొనేట్టుగా, వ్యాసరచన పోటీలో పాల్గొనేట్టుగా, అలాగే క్రీడల్లో పాల్గొనేట్టుగా 10 మంది ముందు 10 మందితో 10 మంది ముందు 10 మందితో మాట్లాడే అలవాటు చిన్నప్పటి నుంచి చేయాల్సిన అవసరం ఎంత ఉందో అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆఖరిగా నేను చెప్పదలుచున్నది ఒకటి, విద్యా సంస్థలు విద్యను అందించడం కోసం విద్యా సంస్థలు నడిపేవాళ్ళు యూ షుడ్ ట్రీట్ దిస్ యాజ్ ఎ మిషన్. ఇట్స్ ఎ మిషన్ ఫర్ ద నేషన్ అండ్ వీ మస్ట్ డూ ఇట్ విత్ ప్యాషన్. డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ కమిషన్ ఆర్ డూ ఎనీ ఒమిషన్ ఆర్ గివ్ ఎనీ రెమిషన్. యూ మస్ట్ హ్యావ్ ద ప్యాషన్. ఈ విషయాన్ని అధ్యాపకులు, నిర్వహించే యజమానులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విద్య కమిషన్ కోసం కాదు. ఈ విద్య నేను చెప్పినట్టుగా దేశం కోసం, మంచి తెలివితేటలు కలిగిన పిల్లలను తయారు చేయడం కోసం, మన భవిష్యత్తు కోసం. దాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఆ మార్గంలో నడవాలా. అంటే ఫీజులు లేకుండా స్కూల్ నడుస్తుందా? నడవదు. రీజనబుల్గా ఉండాలి ఫీజు. ఫీజు లేకపోతే ఎవరు స్కూల్ నడపగలరు? టీచర్ ఊరినే వస్తారా చెప్పడానికి? అందుకని బట్ రీజనబుల్గా ఉండి విత్ ఇన్ లిమిట్స్లో ఉండేట్టుగా ఉండాలి. ఈ ఫ్రీగా ఇస్తుంది కదా గవర్నమెంట్. ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళ ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ గవర్నమెంటే కాదు, తెలంగాణ కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ ఇంకో దగ్గర కానీ ఏది ఫ్రీగా ఇచ్చే అలవాటు చేయకూడదు. ఏది ఫ్రీగా ఎవరికి ఇవ్వకూడదు అసలు. కానీ 2 ఫ్రీగా ఇవ్వాలి. ఇంద్రా వెంకయ్య గారు ఈ మాట చెప్తాడు, ఒకటేమో ఫ్రీగా ఇవ్వద్దు అంటాడు, మన 2 ఇవ్వాలంటాడని. నేను చెప్పేది 2. ఒకటి విద్య, 2 వైద్యం. ఈ 2 పేదలకి ఫ్రీ చేయండి. ఇంకా మిగతా ఏం పడలేదు. మీరు మిగతా ఉదయం అంతా ఇవ్వడం, సాయంత్రం అక్కడికి పంపించడం, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏందో మనం చూస్తున్నాం. పనిచేయడం అలవాటు మానేస్తారు, అనుచితానికి దారి తీసేటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు తమ దగ్గర సంపాదన ఉంటే ఆ సంపాదన విద్య మీద ఖర్చు పెట్టాలా, ఆ కర్తాళ ధ్వనులతోటి వారికి వీడ్కోలు పలుకుతున్నాం. అయితే భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, విద్యా విధానం అన్నీ కూడా చక్కగా కూలంకషంగా చెప్పారు. వారికి యాజమాన్యం తరఫున, మనందరి తరఫున